హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ నమ. ధనుర్మాస కాలంలో వెంకటేశ్వర స్వామికి శివుడి కుడుతనాంచారు. అంటే అండాళమ్మ గోదాదేవి అని మనం చెప్పుకుంటాము. విష్ణు చిత్తుని యొక్క కుమార్తె. విష్ణు చిత్తుడని శ్రీవల్లిపుత్తూరులో ఒక మహాభక్తుడు ఉండేవాడు. అతను నిత్యం శ్రీరంగనాథ స్వామికి మాలలు కట్టి ధరించి ఆ మాలలను శ్రీరంగనాథుడికి సమర్పించేవాడు. ఆయన తెచ్చిన మాలే మొదటి శ్రీరంగనాథుడికి వేసేవారు. అలా ఉంటే ఒకరోజు ఆ యొక్క తోట, ఒక పెద్ద తోట, అద్భుతమైన తోట పెంచుతూ ఉంటాడు ఆయన. ఆ తోటలో ఒక చిన్న పసిపాప ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే ముద్దులకి ముచ్చట గొరిపే దివ్యమోహన సౌందర్యంతో ముత్యంలా ప్రకాశిస్తున్నటువంటి కనులతో చిరునవ్వుతో ఒక పసిపాప కనపడింది అక్కడ. ఆ పసిపాప అక్కడ ఎందుకుందో ఆయనకు అర్థం కాలేదు. కానీ ఆయనకి ఎవరూ లేరు కనుక ఆ పాపను చాక్కున్నాడు. ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఆమెలో భక్తిభావం ఎక్కువ ఉండేది. అలా ఉన్నటువంటి ఆమె యవ్వనంకి వచ్చింది. యవ్వనంకి వచ్చినప్పుడు కడుతున్న మాలలన్నీ చూస్తూ, మాలలు తండ్రి కట్టి ఆ మన రంగనాథ స్వామికి సమర్పించాల్సినటువంటి మాల ఆమె అక్కడ తండ్రి అక్కడ వేలాడదీసి ఉంటే వెళ్ళి తాను మెడలో వేసుకొని అద్దంలో చూసుకుని మురిసిపోయేది. ఎలా మురిసిపోతుందంటే మహానందంతో. అంటే ఆమె మనసు ఎప్పుడు కూడా రంగనాథుడిపైనే ఉంది, శ్రీమన్నారాయణుడిపైనే ఉంది. శ్రీకృష్ణ పరమాత్మన ఆమె యొక్క దివ్యమోహన సౌందర్యానికి ఆకర్షితురాలైంది, పరమాత్మ యొక్క సౌందర్యానికి. కనుక రంగనాథ స్వామిని మనసులో నిలుపుకుంది. అతడే పురుషుడు, అంటే ఇంకెవరు పురుషుడు లేనటువంటి ధ్యాసలో ఉండిపోయింది ఆ తల్లి. ఇది రంగనాథ స్వామి సమర్పించే మాల కదా, తాను ధరిస్తాను. ఎందుకు? తను రంగనాథ స్వామికి భార్య, రంగనాథ స్వామికి తన భార్య అని అనుకుంది ఆ మనసులో. అలా అనుకొని ఆమె ఆనందంగా మురిసిపోతూ పాటలు పాడేది శ్రీరంగనాథుడి. ఇది వాళ్ళ నానికి తెలియదు, విష్ణు చిత్తుడికి తెలియదు. ఒకరోజు ఈ మాల తీసుకెళ్ళిపోయి శ్రీరంగనాథ స్వామి అక్కడ సమర్పించాలని పోతాడు విష్ణు చిత్తుడు. పూజారులందరూ దాన్ని పరిశీలించేప్పుడు అందులో పొడవైన వెంట్రుక కనబడుతుంది. వెంటనే ఆ విష్ణు చిత్తుని, అయ్యా ఏమిటిది నువ్వు చేసిన పని? ఇందులో వెంట్రుక ఉంది, ఎవరు ధరించిందని తెచ్చిచ్చావు, ఇది ఎంత మహా అపరాధం, ఎంత ఘోర తప్పిదమో తెలుసా? శ్రీమన్నారాయణుడు సమర్పించాల్సింది మనమెవరో ధరించి, మానవులు ధరించిస్తే ఎట్లా అని కోపడతారు. కోపడే ఆ మాలను పక్కన పడేస్తారు. ఇక వాళ్ళు అనేకమైనటువంటి దివ్యమాలలు తెచ్చి వేస్తారు. అయితే వేసిన కొద్ది క్షణాలకే ఆ మాలలన్నీ కూడా పడిపోయాయి. అద్భుతంగా ఎందుకో వాళ్ళకి అర్థం కాలేదు. అన్నీ అలా అయిపోయేసరికి ఆలయ పూజారులు కూడా ఎందుకు ఇలా అవుతుంది, ఇదంతా విష్ణు చిత్తు చేసిన పొరపాటు ఏమో అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు అనుకోని వాళ్ళు దేవుడిని ప్రార్థించి స్తుతించి వెళ్ళిపోయారు, ఏదో పూలమాల వేసి. విష్ణు చిత్తుడు కూడా బాధపడుతూ దీంట్లో ఎంట్రుకలా వచ్చిందో ఆయనకి అర్థం కాలేదు. అర్ధరాత్రిలో విష్ణు చిత్తుని యొక్క ఇంటికి వచ్చి తలుపులు తడుతున్నారు ఎవరు. ఏమి ఈ రాత్రి పూట తలుపులు తడుతున్నారు, ఏమేమి తలుపు తెరిచి చూశాడు. చూస్తే అందరూ పురోహితులు, పెద్ద పెద్ద పురోహితులంతా ఉన్నారు. స్వామి, పూజారులు, మీకు మా తప్పుని మన్నించండి, క్షమించండి అని వేడుకుంటున్నారు విష్ణు చిత్తుని. అయ్యా నేనేం చేశాను, నేను నన్నెందుకు వేడుకుంటున్నాను, నన్నెందుకు ఇలా అడుగుతున్నారు, నేనేం చేయలేదు అని అన్నాడు. నువ్వు చేసింది కాదు నాయన ఈ అపరాధం, మేము చేసింది. ఈ అపరాధము, ఈ ధర్మము, ఈ పాపము, ఈ అధర్మ కార్యం మేమే చేశాం, తెలుసుకోలేకపోయాం, తెలియని అజ్ఞానం అయిపోయాం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు విష్ణువుకి అర్థం కాలేదు. అప్పుడు ఆమె గోదాదేవి ఆండాళమ్మ మెల్లిగా చిరునవ్వుతో మందహాసంతో నడుచుకుంటూ లక్ష్మీదేవి నడిచి వస్తున్నట్లు వచ్చింది లేచి. ఏం జరిగింది తండ్రి అని అడుగుతోంది. ఆమె చూడగానే ఆ పూజారులంతా చేతులు రెండు పైకెత్తి, తల్లి, అమ్మా మహాలక్ష్మీదేవి, నీ యొక్క మహిమ తెలుసుకోలేకపోయాం తల్లి అని కన్నీరు పెట్టుకున్నారు. విష్ణు చిత్తుడు ఏమిటి అంటే అప్పుడు జరిగింది చెప్పారు. నాయన, నీవు తెచ్చిన మాల వెంట్రుక ఉందని బయట పారేస్తాం. ఆ రాత్రి రంగనాథుడు మా కల్లో కనపడి, మీరు ఎందుకు ఈ పాపం చేశారు,
నాకు ఆమె ధరించి ఇచ్చిన మాలలే కావాలి, అదే నాకు వెయ్యండి, అదే నాకు పరమ ప్రీతికరము అని మాకు చెప్పాడు ఇప్పుడు. అందుకని మేమందరికి ఇదేయాలంటే కలర్ రావడంతో మేము ఇది పరిగెత్తుకుంటూ వచ్చాం. ఎవరు అంతటి మహా ఇల్లాలు అంటే అంతటి లక్ష్మీ శోభ కలిగినటువంటి ఆమె, ఆయన ధరించిన మాల ఏంటి ఎవరు ధరిస్తారు ఇక్కడ? మీ ఆశ్రమంలో ఎవరో ఉండి ఉండాలి, మీ యొక్క ఈ ఉద్యానవనంలో ఎవరో ఉండి ఉండాలి, దర్శించుకోవడానికి వచ్చాము అన్న. అప్పుడు ఆమె దర్శనం కావడంతో వాళ్ళు ఆమెకు నమస్కరించి, తల్లి ప్రతిరోజు నువ్వు ధరించిన మాల ఈ తల్లి, మేము ఆయన సమర్పిస్తాము అని అని చెప్పడంతో ఆమె ఏమీ అమాయకురాలుగా చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. విష్ణు చిత్తుడికి అప్పుడు అర్థం కాలేదు. అంతవరకు ఈ బిడ్డ ఈ పాప ఏం చేస్తున్న పని అని గమనించలేదు ఎప్పుడు కూడా. అప్పుడు ఈమె లక్ష్మీదేవి స్వరూపము సాక్షాత్ మహాలక్ష్మి ఇలా అవతరించింది అనుకున్నారు. అందరు ఇంకా గ్రామంలో ఉండే వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆమెను ఒక దేవతగా ఆరాధిస్తూ వచ్చారు. వివాహ సమయంలో వివాహం చేయాలని అందరూ ఆమెకు బోధించడంతో ఆమె నేనెవ్వరిని వివాహం చేసుకోను, నాకు భర్తగా నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను, నా హృదయంలో నా పతి శ్రీరంగనాథుడే అంటుంది. అమ్మా ఆయన దేవుడు, ఆయన ఎట్లా వివాహం చేసుకుంటావు? ఆయన వదిలి విగ్రహ రూపాలు పడుకున్నాడంటే మీకు విగ్రహ రూపాలు కనబడచ్చు, కానీ నాకు శ్రీమన్నారాయణుడు కనబడుతున్నాడు. నేను ఈ అద్దంలో చూసుకున్నప్పుడంతా నా సౌందర్యం నాకు కనబడటం లేదు, ఈ మాలలో ఆయన్ని చూస్తున్నాను, ఆయనలో ఆ మాలను చూసి నేను పరవశిస్తున్నాను. కనుక నా పరవశ్యము పారవశ్యము, నా ప్రేమ, నా యొక్క అనురాగము, ఆత్మీయత, ఆనందము, నా భవిష్యత్ జీవితము అంతా కూడా శ్రీరంగనాథునికి సమర్పించేశాను అని ఆమె చెప్పడంతో అందరూ ఎంత చెప్పినా వినలేదండి. భగవంతుడు ఇలా పెళ్ళాడతావు తల్లిని వినలేదు. అప్పుడు శ్రీరంగనాథుడు మళ్ళా విష్ణుది కళలో వచ్చి ఒక శుభముహూర్తాన ఆమెను సమర్పించండి అని చెప్పడంతో ఆమె వెళ్ళి ఆయన పాదసేవ చేసుకుంటూ అక్కడే మాలలు ఇస్తూ కొంతకాలానికి ఆయనలోనే ఐక్యమైపోయిందని మనకు ఈ కథ తెలుస్తుంది. కనుక ఆమెకి శివుడి కుడుత నాంచారు అంటే ఏమి? తాను ధరించిన మాలలను పరమాత్మునికి సమర్పించింది అని. ఈ ధనుర్మాస కాలం అంతా కూడా శ్రీవల్లిపుత్తూరు నుంచి ఒక పైన చిలక, ఆ మాల దండకు పైన ఒక చిలక ఉంటుంది, ఆ చిలకతో తెచ్చి మొట్టమొదట మాలగా శ్రీవారికి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఆ మాల ధరిస్తారు. అది ఆమె గోదాదేవి అంత పరమ పవిత్రురాలు. చూడరమ్మ సకులార శోభాన పాడరమ్మ, చూడైనది ఈ సూరి కుడుత నాంచారి, చూలాలి చూడాలి. చూడరమ్మ సకులార శోభాన పాడరమ్మ, కూడున్నది ఈ చూడి కుడుత నాంచారి. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చకదనాలకే మరుదు. చూడరమ్మ సకులార శోభాన పాడరమ్మ, కూడున్నది ఈ చూడి కుడుత నాంచారి, సోవాలి సోవాలి. నమో కృష్ణ. శ్రీ రంగనాథ గోవింద గోవింద. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వెంకటేశ్వర పాహిమాం రక్షమాం. శ్రీకృష్ణ పరమాత్మ నీ హృదయాన్ని ప్రేమించిన వారెవరయ్యా? కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.